33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకున్నారు. అయితే నిన్న ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ కు ఈ మేరకు సమాచారం అందింది. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సెక్యూరిటీని జాతీయ భద్రతా దళ విభాగం భర్తీ చేసింది. రెండు 2019కి ముందు రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. మావోయిస్టుల ప్రభావం ఏఓబీలో ఉండటం, చంద్రబాబు కుటుంబాన్ని అంతం చేస్తామని మావోయిస్టులు పలుమార్లు హెచ్చరించడం, ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను గత ఎన్నికలకు 6 నెలల ముందే మావోయిస్టులు హత్య చేయడం లాంటి ఘటనలతో లోకేష్ కు గత ప్రభుత్వంలో పోలీసు భద్రత పెంచారు. ఆ తర్వాత వచ్చిన